చూసుకుంటే కనుక ఫోన్ ట్యాపింగ్ వివాదం రోజు రోజుకు ముదురుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటే అర్థమవుతుంది. లిటరల్ కనుక చూసుకుంటే గజ్జల కాంతం అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన చేసిన ఆరోపణ మాత్రం కూడా చాలా కూడా హాట్ టాపిక్ మారని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మొన్న రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ చేసిన ఆరోపణలకి దిక్కు దివాణం లేదు, దానికి సంబంధించిన ప్రూఫ్స్ లేవు, ఏం లేదు. హీరోయిన్ ని కేటీఆర్ ఇలా రమ్మన్నాడు, అలా రమ్మన్నాడు, సో వాళ్ళ ద్వారా వెళ్ళిండు, వీళ్ళ ద్వారా వెళ్ళిండు అని చెప్పేసి విమర్శలు చేసుడు తప్పించేసి ఆధారాలు చూపించిన దాఖలాలు ఎక్కడా లేవని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో నిజంగా కనుక చూసుకుంటే గజ్జల కాంతం అనే పర్సన్ చూసుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో వాళ్ళ ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ మంత్రులకు కావచ్చు, ఎవరికైనా చూపించచ్చు. సో ఈ విధంగా కేటీఆర్ ఈ విధంగా చేసిండు అని చెప్పేసి ఆధారాలు చూపించి అరెస్ట్ చేపిస్తే అయిపోతుంది కదా, అది సాధ కాదు. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా, అది సాధ కాదు. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి విమర్శలు చేసింది కాబట్టి కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డితో విమర్శలు చేపిస్తున్నారని వీళ్ళు అనుకుని లెక్క కేటీఆర్ పై విమర్శలు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి అయినా కేటీఆర్ అయినా ఎవరైనా కూడా ఒక విషయం గుర్తుంటే మీరు పెట్టుకునే ఈ పంచాయతీ వల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. లెక్కలు కనుక చూసుకుంటే ఇది చూసుకుంటే ఎలా ఉందంటే ఏదో చిల్లర పంచాయతీ లాగా అనిపిస్తుంది చెప్పేసి వాళ్ళని వీళ్ళు విమర్శ చేసిరు కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళని విమర్శ చేయాలి. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం చేసే సంసారం పక్కోడు చేస్తే వ్యభిచారం అనే టైప్ లో మాట్లాడడం జరుగుతుంది చాలా మంది రాజకీయ నాయకులు చూసుకుంటే. 0.1% రూపాయి కూడా పనికిరాని ముచ్చట్లు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు కనుక మీరు ఒక ఆరోపణ చేస్తారు, సో ఈయన తప్పు చేసిండు అనిపించి మీకు ఆరోపణ చేస్తే సో మీరు ఎవిడెన్స్ తీసుకురావాలి. సో ఇది కేటీఆర్ ఇలా తప్పు చేసిండు, ఇలా చేసిండు అని చెప్పి చూపెట్టుకోవాలి. ఇప్పుడు అధికార పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి చెప్తున్న విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి చెప్తున్న విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి, అది మేము చేసేది కాదు, అది ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. సో కొన్ని సందర్భంగా కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, అయితే గీత కొన్ని ఫోన్లు ట్యాప్ అయితే కావచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. సో ఇదంతా ఏంటంటే రాజకీయాలు ఇదంతా కామన్ గానే వీళ్ళు అసలు సరే ఓకే వాళ్ళు మాట్లాడుకున్నాడు సరే అంటుంది. చిన్న చిన్న లీడర్లు కూడా మాట్లాడుకొని విమర్శలు చేసి వాడు వీడు నా కొడక అని చెప్పేసి మాట్లాడడం ఇంతవరకు సమంజసమో అర్థం కావట్లేదు. లిటరల్ గా చూసుకుంటే వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి తెలిసి తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో మరి వీళ్ళు అనడం ఏందో అర్థం కావట్లేదు. లిటరల్ గా చూసుకుంటే నిజంగానే కేటీఆర్ కనుక తప్పు చేసిండు, కేసీఆర్ కనుక తప్పు చేసిండు, నిజంగానే కేటీఆర్ కనుక తప్పు చేసిండు అని చెప్పేసి అంటే నువ్వు అంటున్నావు కదా గజ్జల కాంతం అనే పర్సన్ చూసుకుంటే కేటీఆర్ వాళ్ళని నమ్మన్నాడు, వీళ్ళని నమ్మన్నాడు, వాళ్ళతో పోయిండు, వీళ్ళతో పోయిండు అయినప్పుడు మరి ఆధారాలు చూపిస్తే అయిపోతుంది కదా. ఆధారాలు చూపిస్తే వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళే కేసు పెడతారు, వాళ్ళే కోర్టుకి ఇస్తారు, అన్ని అయిపోతాయి. మరి ఇప్పుడు ఏది ఆధారాలు లేవు, ఫ్రాడ్ లేవు, ఏం లేవు, ఏదో నోటుకు ఏదో వచ్చింది అది మాట్లాడ తప్పించి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? 100% ఈవెన్ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన అంతే, రేవంత్ రెడ్డి అది చేసిండు, మై హోమ్ బుజ్జా కాటెళ్ళిండు, వీటెళ్ళిండు అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడు. పాడి కౌశిక్ రెడ్డి కాడ కూడా ఆధారాలు లిటరల్ గా మాట్లాడుకుంటే వీళ్ళ దగ్గర కూడా ఆధారాలు లేవు. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇప్పుడు కేటీఆర్ ని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి విమర్శిస్తుండు. సో రేవంత్ రెడ్డిని పాడి కౌశిక్ రెడ్డి విమర్శిస్తుంది కాబట్టి గజ్జల కాంతం పాడి కౌశిక్ రెడ్డిని ప్రెసిడెంట్ కేటీఆర్ ని వాళ్ళని విమర్శిస్తుండు. ఇక్కడ ఒకరికి రూపాయి పనికి వచ్చే ఉపయోగం ఎవరికి లేదు. ఒకరికొకరు వ్యక్తిగత విమర్శలు చేసుకొని తప్పించేసి దానివల్ల ఎవరికి కూడా ఉపయోగం లేదు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసినా ఏమైనా సో నిజంగానే జరిగింది అని చెప్పేసి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిండా? ఎవడూ కంప్లైంట్ ఇవ్వలేదు. హీరోయిన్లు అది చేసిండు, ఇది చేసిండు, మన్ను చేసిండు, మశానం చేసిండు అని చెప్పిరు, వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిరు, వీళ్ళ ఫోన్ ట్యాప్ చేసిరు అని చెప్పి పుంకాలు చెప్పిన ఎవడన్నా కంప్లైంట్ చేసిండా? అది లేదు, అది లేదు, ఇది లేదు. సో ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడింది తప్పే, ఇక్కడ గజ్జల కాంతం మాట్లాడింది కూడా తప్పే, ఇద్దరికి తప్పే. ఎందుకంటే ఎటువంటి ఆధారాలు చూపెట్టలేదు. వాళ్ళు ఏమంటారు పాడి కౌశిక్ రెడ్డి ఏమంటాడు, సమయం వచ్చినప్పుడు చూపిస్తానని చెప్తాను. నువ్వు సమయం వచ్చినప్పుడు చూపెట్టు ఎందుకు? సో నిజంగానే వాడు తప్పు చేసినట్టే అయిపోయి చూపెడితే అయిపోతుంది కదా. మళ్ళీ సమయం వచ్చినప్పుడు చూపెట్టు అంటే అది ఎప్పుడో అయిపోతుంది సమయం. అది సమయం ఏంది? నువ్వు నిజంగా తప్పు చేసినట్టు చూపిస్తే అయిపోయి చూడు రేవంత్ రెడ్డిని ఇలా చేసావు అని చెప్పేసి నువ్వు చూపెట్టచ్చు. గజ్జల కాంతం కూడా కేటీఆర్ నువ్వు తప్పు చేసా ఉంటే ఆయన పోయినసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అదే ముచ్చట చెప్పిండు, ఇప్పుడు కూడా అదే ముచ్చట చెప్తాడు. ఏమన్నా మార్పు ఉన్నాయా, చేర్పు ఉన్నాయా? అరే ఎందుకు పనికిరాని ముచ్చట్లని ముందర పెట్టుకొని చెప్పేసి ఎందుకు దిక్కుమాలిన ముచ్చట్లని, ఎవరికి ఉపయోగపడే ముచ్చట్లు అని? అరే నాయన బాబు బంగారం ఎవడని ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేసిందంటే చెప్తే నిజంగా తీసుకుపోయి జైల్లో పడి అంటారు నాయన ప్రూఫ్స్ పెట్టి. సో కేటీఆర్ ఇది చేసినావు అది చేసినావు, సో వాళ్ళకి కాల్ రికార్డ్ వచ్చింది, వీళ్ళకి కాల్ రికార్డ్ వచ్చింది, వాళ్ళు కంప్లైంట్ చేసారు, వీళ్ళు కంప్లైంట్ చేసారు అని చెప్పేసి పోయి జైల్లో పడేది. ఎవడని వద్దంటా, ఎవడు నాపిండా? తప్పు చేసినందుకు రుజువు అయితే ఎవడు కూడా ఆపడు. మీ దగ్గర వర్తు లేక, మీ దగ్గర సత్తా లేక మీరేదో చల్లగా వండుకుంటా ఏదో వాళ్ళు ఏదో విమర్శ చేసారు, వీళ్ళు ఏదో విమర్శ చేసారు అని చెప్పేసి
నేను కూడా నా దగ్గర కూడా మైక్ ఉంది, నా దగ్గర కూడా మీడియా వచ్చింది చెప్పేసి ఏదో పిచ్చి పిచ్చి కూతలు కూత ఏం లాభం ఉంటది? ఎవరికి లాభం ఉండదు. 0.1% కూడా లాభం ఉండదు. నిజం తెలిస్తేనే ఆరోపణ చేయాలా. అది ఎవరైనా కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. దానివల్ల ఏం ఉపయోగం ఉంది? నేను హైప్ అవుతా, నేను రేవంత్ రెడ్డి మీద తోపు అవుతా, తురుము అవుతా అనుకుంటే దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. సో ఈవెన్ వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే అక్కడ హుజూరాబాద్ లో కేటీఆర్ దృష్టిలో పడాలి, కేసీఆర్ దృష్టిలో పడాలని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతుందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కావచ్చు, ఇప్పుడు ఈ అత్యుత్సాహం ప్రదర్శించడం ఎందుకు? ఎవరైనా కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మీరు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసినా 100% ప్రూఫ్స్ పెట్టండి. రేవంత్ రెడ్డి తప్పు చేసిన, రేవంత్ రెడ్డి తప్పు చేసిన అని చెప్పేసి చూపెట్టండి. అవసరం పోయి మీరు కూడా కోర్టులో కేసు ఫైల్ చేయండి. ఈవెన్ ఇప్పుడు మీరు కాంగ్రెస్ కూడా అంతే. కాంగ్రెస్ చెప్తురు ఇప్పుడు కాదు, గతంలో కనుక చూసుకుంటే వీళ్ళు ప్రతిపక్షంలో దగ్గర నుంచి చెప్తారు కేసీఆర్ ఫోన్ ట్యాప్ చేసిండు, కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేసి మొత్తం కూడా తప్పించేసి దానివల్ల 0.1% యూజ్ లేదు. ఒక్కడన్నా ప్రూవ్ చేసిరా? అది లేదు. ఇన్ని రోజుల నుంచి చేస్తూ కానీ ఒక్కడన్నా ప్రూవ్ చేస్తారా? అది చేత కాదు. ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమీ ఉపయోగం లేదు. ఏం లాభం దానివల్ల? అది జరిగేది వాళ్ళు అంటున్నది నిజమా కాదనుకుని కొంతమంది పిల్ల లీడర్లు, బచ్చి లీడర్లు కూడా మాట్లాడడం జరుగుతుంది. వాడు వీడు అంతా వాళ్ళకు నడిపిస్తారు అంతే. అయితే నేను ఫైనల్గా చెప్తున్న విషయం ఏంటంటే అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఒక్కటే అంతే. ఇప్పుడు ఒకళ్ళపై విమర్శ చేస్తున్నాం, వీళ్ళు చెప్తున్నది ఏంది? నేను టైం వచ్చినప్పుడు చూపిస్తా, సో నేను అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి అంటారు. అరే నాయన బాబు, టైం వచ్చినప్పుడు చూపెట్టడం ఎందుకు? టైం వచ్చినప్పుడు మాట్లాడడం ఎందుకు? అధికారం ఉంది మీరే కదా, మీరే కాంగ్రెస్ పార్టీగా. సో కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి అని చెప్పేసి ఒక 1 month బ్యాక్ చెప్పిండు, మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెప్తాను, కొత్త ముచ్చట ఏం చెప్పాను అది వేరే విషయం. అయితే కేటీఆర్ తప్పు చేసినట్టు. సో మీ దగ్గరనే మీ ప్రభుత్వం దగ్గరే పోలీస్ యంత్రాంగం ఉంటుంది, రెవెన్యూ యంత్రాంగం ఉంటుంది. సో మీకు కావాల్సినదంతా కూడా మీ దగ్గరే ఉంటుంది. సో మీరు తీసుకొచ్చి చూపెట్టి, సో ఇది ప్రాబ్లం ఉంది, సో నువ్వు కేటీఆర్ ఎలా చేసి అని చెప్పేసి అరెస్ట్ చేయొచ్చు కదా, ఫోన్ ట్యాపింగ్ చేసి అని చెప్పి. అది సాధ కాదు, అది వల్ల కాదు. ఏదో హైప్ తీసుకొద్దాం, ఏదో చేద్దాం అని చెప్పేసి బొక్క బోర్ల బోర్డు తప్పించేసి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ ఉపయోగం ఉండదు. ఏదో టైం పాస్ కోసం మీడియా ముందు హైప్ చేద్దాం, మీడియా ముందు మాట్లాడదాం, సో నేను ఈ విధంగా మాట్లాడినా, సో నేను అది ఇదని చెప్పుకుని తప్పించేసి ఏమన్నా ఉపయోగం ఉందా? 0.1% కూడా ఉపయోగం. కాకపోతే నేను చెప్తున్న విషయం ఏంటంటే ఎవరైనా కానీ, ఏ నాయకుడు కానీ ఒకరిపై విమర్శలు చేస్తుండంటే నువ్వు 100% చూపెట్టాలి ఇది విమర్శ. ఇప్పుడు మనం ఉన్నాం ఇంకో సపోజ్కి, ఒకరు తప్పు చేసిండ్రా అన్నప్పుడు అరే బాబు నువ్వు ఇక్కడ ఆ విషయం తప్పు చేసినావు, సో ఇది ఆ ప్రూఫ్ అని చెప్పేసి మనం చూపిస్తాం కదా. మరి ఇప్పుడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు ఏది ప్రూఫ్? ఏది? వాళ్ళ ఆ హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేసిండు, ఈ హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేసిండు, సో రాజకీయ నాయకులు ఫోన్ ట్యాప్ చేసిండు, ఈ రాజకీయ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు పుంకాన్ ముచ్చట్లు చెప్పి తప్పించేసి ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమీ ఉపయోగం లేదు. ఎవరికి వాడు చెప్పుడు తప్పించేసి ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మళ్ళీ ముచ్చట్లు చెప్తా ఉంటాయి. అంత అయిపోయింది. మొన్న ఏమైంది చూసుకున్న కనుక సిట్ విచారణ జరుగుతుంది, ఆడ కోర్టులో ఉంది కేసు. అసలు ఎవడు కూడా ఫోన్ ట్యాప్ చేసినట్టు ఎవడు కూడా చెప్పుకోవట్లేదు, ఏ అధికారి చెప్పట్లేదు, ఏ హీరోయిన్ వచ్చి కంప్లైంట్ చేయలేదు, ఏ రాజకీయ నాయకుడు వచ్చి కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీగా, సో కంప్లైంట్ చేస్తే కేటీఆర్ నువ్వు విధంగా నీ మీద ఇట్లా కంప్లైంట్ వచ్చింది, నువ్వు ఇట్లా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసినవంట, ఇల్లీగల్ వాళ్ళ కాంటాక్ట్ ఇల్లీగల్ వాళ్ళు మాట్లాడుకునేది విన్నామంట, ఇల్లీగల్ వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిన అని చెప్పేసి చెప్తే, సో నిజంగా కూడా కేటీఆర్ పై కేసు పెట్టవచ్చు, అరెస్ట్ కూడా చేయొచ్చు. దానికి ఎవ్వడు కూడా ఏమన్నాడు. ఆడ ఏమీ లేదు, ఎవడు కూడా చెప్పట్లేదు. అసలు హైలైట్ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ జరగదని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు అందరూ చల్లబడ్డారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి నేను చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పుడు లీడర్లు ఇలా ఉంటాయంటే వాళ్ళు సిచ్యువేషన్ తగ్గట్టు కూడా వాళ్ళు మాట్లాడుతుంటారు. అది బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు, కాంగ్రెస్ లీడర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వాళ్ళు మాట మార్చడం కూడా సెకండ్ల పని, అది పెద్ద విషయం కాదు. సో వాళ్ళు ఏదన్నారని చెప్పేసి వాళ్ళ మాటలు నమ్మి సో వాళ్ళని విమర్శిస్తా, వీళ్ళని విమర్శిస్తుంటే దానివల్ల నవ్వులు పాలకూడదు తప్పించేసి ఏమి కూడా ఉపయోగం ఉండదు. ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను నేను, నవ్వుల పాలవడం తప్పించేసి లాభం ఉందా? ఏమీ లాభం ఉండదు. కాబట్టి నాకు తెలిసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ సోషల్ మీడియా కావచ్చు, బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక విషయం జరిగింది, సో ఇక్కడ ఇది జరిగింది అని అనిపించినప్పుడు సో అది నిజాలు తెలుసుకొని మీరు వీడియోస్ చేయండి, దాని నుంచి అనాలిసిస్ చేయండి. అంతేగాని చెప్పేసి మిడిమిడి జ్ఞానంతో అది చేసిండా ఇది చేసిండా అని చెప్పేసి అనవసరంగా కూడా రచ్చరంబగా చేయకండి. ఇది విషయం. ఓకే, థ్యాంక్ యూ.